గతసారి మనం భక్తుడి లక్షణాల గురించి మాట్లాడాం కదా. నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో, ఏ పరిస్థితిలోనైనా మనసు ఎలా స్థిరంగా ఉంచుకుంటాడో. అవునమ్మా, ఏ విషయంలోనూ కంగారు పడకుండా ఉండటం అది చాలా కష్టమని అనిపించింది నాకు. కష్టంగా అనిపించింది కదా, కాని అది ఎందుకు కష్టంగా అనిపిస్తుందో అర్థమైతే మనం కొంచెం మారతాం. ఇప్పుడు కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. మనం ఎవరు, మన శరీరం ఏమిటి, అసలు నేను అంటే ఏమిటి అని. నేను అంటే నేనే కదా నాన్నా, మీరా. అవును, మీరా. కాని మీరా అంటే ఏమిటి? ఈ శరీరమా, లేదా లోపల ఏదైనా ఉందా? అదే కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నది. 13వ అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది. ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞం. ఈ మాటలు వినడానికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ అర్థం చాలా సులభంగా అనిపిస్తుంది. చూద్దాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, కేశవ, నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రకృతి అంటే ఏమిటి, పురుష అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానమంటే ఏమిటి, తెలుసుకోవలసింది ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పు అని. అమ్మా, ఇవన్నీ ఒకేసారి అడిగాడా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయే. అవును ఆరవ్, అర్జునుడికి నిజంగా తెలుసుకోవాలని ఉంది. యుద్ధభూమిలో నిలబడి ఇన్ని ప్రశ్నలు అడగటం చూడు, అతనికి కేవలం గెలవటం కాదు, అర్థం చేసుకోవటం ముఖ్యం అనిపించింది. అమ్మా, ప్రకృతి అంటే చెట్లు, నది అంటారు కదా, అది అదే ప్రకృతి అయినా? దగ్గరగా ఉంది మీరా. ప్రకృతి అంటే ఈ పూర్తి భౌతిక ప్రపంచం. శరీరం, మనసు, ఇంద్రియాలు, చెట్లు, నీళ్లు, గాలి, ఇవన్నీ ప్రకృతి. మనమం చూడగలిగేది, తాకగలిగేది, అనుభవించగలిగేది. అయితే పురుష అంటే? పురుష అంటే ఇవన్నీ అనుభవించేవాడు, లోపల ఉన్న నేను. ఈ శరీరాన్ని వాడుకుంటున్నవాడు, చూస్తున్నవాడు, అనుభవిస్తున్నవాడు, అదే పురుష. ఇప్పుడు క్షేత్రం, క్షేత్రజ్ఞం అంటే క్షేత్రం అంటే పొలం అని అర్థం. కాని ఇక్కడ కృష్ణుడు ఈ శరీరాన్నే క్షేత్రం అని పిలుస్తున్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఆ పొలాన్ని తెలిసినవాడు, అంటే ఈ శరీరాన్ని తెలిసినవాడు, లోపల ఉన్న స్వయం. అంటే నా శరీరం పొలం లాంటిది, నేను అంటే నా లోపల ఉన్నది దాన్ని తెలిసిన రైతులాంటివాడా? బాగా చెప్పావారో. ఇప్పుడు ఒక విషయం చెప్పు, నీకు ఒక ఫేవరెట్ పుస్తకం ఉంటే దాని కవర్ చూసి అది ఏమిటో తెలుసుకోవచ్చు, కానీ లోపల కథ చదివితేనే అది నిజంగా ఏమిటో అర్థమవుతుంది కదా. అలాగే శరీరాన్ని తెలుసుకోవడం వేరు, లోపల ఉన్న నిజమైన నేనుని తెలుసుకోవడం వేరు. అంటే నా శరీరం కవర్ లాంటిది, నేను స్టోరీ లాంటిదాన్నా? చాలా బాగా అర్థమైంది మీరా. నిన్ను నువ్వు శరీరం కంటే లోతుగా తెలుసుకోవటమే నిజమైన సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కృష్ణుడు చెప్తున్నాడు, కుంతీపుత్ర, ఈ శరీరమే క్షేత్రం అని పిలువబడుతుంది. ఈ శరీరాన్ని తెలిసినవాడు, అంటే ఇది నాది, నేను దీన్ని వాడుతున్నాను అని తెలిసినవాడు, అతన్నే క్షేత్రజ్ఞుడు అంటారు. కాని అమ్మా, నేను నా శరీరాన్ని తెలుసు అంటే నాకు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అది తెలుసు కదా, అది సరిపోదా? ఆరవ్, నీ ఫోన్ ఉంటే దాన్ని నువ్వు యూజ్ చేస్తావు కదా. ఫోన్ గురించి నీకు తెలుసు, స్క్రీన్ ఉంది, బ్యాటరీ ఉంది అని. కానీ ఫోన్ నువ్వు కాదు కదా. అలాగే శరీరం ఉంది, దాన్ని నువ్వు వాడుతున్నావు, కానీ వాడుతున్నది నువ్వు వేరు, వాడబడుతున్నది వేరు. అప్పుడు నిజంగా నేను ఎక్కడ ఉన్నాను? అదే తెలుసుకోవడం క్షేత్రజ్ఞుడు అవడం మీరా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇక్కడ కృష్ణుడు చాలా పెద్ద విషయం చెప్తున్నాడు. భారత, అన్ని శరీరాల్లో క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో. ఈ శరీరాన్ని తెలుసుకోవడం, శరీరాన్ని తెలిసినవాడిని తెలుసుకోవడం, అదే నిజమైన జ్ఞానం అని నా అభిప్రాయం అంటున్నాడు. అన్ని శరీరాల్లో కృష్ణుడే ఉన్నాడా? అంటే నాలో కూడా? అవును ఆరవ్, ఇది చాలా గొప్ప విషయం. ప్రతి శరీరంలో, మనిషి అయినా జంతువు అయినా, లోపల ఉన్న చైతన్యం, తెలుసుకోగలిగే శక్తి, అది కృష్ణుడే అంటున్నాడు. అంటే మా స్కూల్లో అందరిలో కూడా కృష్ణుడు ఉన్నాడా? అవును మీరా. అందుకే ఎవరినైనా హర్ట్ చేయడం అది కృష్ణుణ్ణి హర్ట్ చేయడం లాంటిదే అవుతుంది అని అర్థమవుతుంది. అమ్మా, అయితే నాలో ఉన్న కృష్ణుడికి నాకు కోపం వచ్చినప్పుడు తెలుస్తుందా? తెలుస్తుంది ఆరో. అందుకే కృష్ణుడు క్షేత్రజ్ఞం అంటున్నాడు, తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు లోపల ఉన్నాడు.
ఇక్కడ కృష్ణుడు చెప్పిన జ్ఞానం అంటే శరీరం వేరు, లోపల ఉన్నది వేరు అని తెలుసుకోవడమే. ఈ రెంటిని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అని కృష్ణుడు అంటున్నాడు. ప్రతి మనిషిలో ఆ దైవ చైతన్యం ఉంది అని గుర్తించడమే. అది మనల్ని మరింత దయగా, మరింత శ్రద్ధగా మారుస్తుంది. నాన్నా, అయితే నాలో ఉన్న కృష్ణుడు నన్ను చూస్తున్నాడా? అవును మీరా, నువ్వు ఏం చేసినా, ఏం అనుభవించినా లోపల ఉన్న ఆ చైతన్యం అన్నీ తెలుసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఈ శరీరమనే క్షేత్రం గురించి వివరంగా చెప్తాను అంటున్నాడు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ క్షేత్రం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అందులో ఏ మార్పులు జరుగుతాయి, అది ఎక్కడి నుండి వచ్చింది, క్షేత్రజ్ఞుడు ఎవరు, అతను శక్తి ఏమిటి, ఇవన్నీ నేను క్లుప్తంగా చెప్తాను విను అని. అంటే కృష్ణుడు ఇప్పుడు లిస్ట్ చేస్తున్నాడా ఏమేం చెప్తానో అని? అవునారో, ఒక పెద్ద విషయం చెప్పే ముందు ఇదిగో ఇవన్నీ చెప్తాను అని ముందే చెప్పడం చాలా థాట్ఫుల్ కదా. కృష్ణుడు అర్జునుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. అమ్మా, వికారి అంటే ఏమిటి? వికారంగా ఉంటుందా? మీరా, ఇక్కడ వికారి అంటే మార్పులు, ఈ శరీరంలో జరిగే మార్పులు. పిల్లలుగా ఉన్నాం, పెద్దవాళ్లమవుతాం, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, ఇవన్నీ వికారాలు అంటే మార్పులు. అంటే మరి శరీరం ఎప్పుడూ మారుతూనే ఉంటుందా? అవును ఆరో, నువ్వు పుట్టినప్పుడు ఫోటో చూసావా? ఇప్పుడు చాలా మారావు కదా. శరీరం మారుతూనే ఉంటుంది, కాని లోపల ఉన్న నేను, అది మారిందా? అదే ఉందా? ఆలోచించాలి. అదే కృష్ణుడు అర్జునుడిని ఆలోచింపచేస్తున్నది. శరీరం మారుతుంది, కాని దాన్ని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు మారుతాడా అని. అమ్మా, నాకు భయం వేసినప్పుడు నా లోపల ఉన్నది కూడా భయపడుతుందా? మంచి క్వశ్చన్ మీరా. భయం అనేది ఒక మార్పు, అది శరీరంలో, మనసులో జరుగుతుంది. కాని అది జరుగుతుందని చూస్తున్నది లోపల ఉంది కదా, అది భయపడదు, అది చూస్తూ ఉంటుంది. జీవితంలో మార్పులు వస్తాయి, కష్టాలు, సంతోషాలు, అలసట, ఉత్సాహం, వీటన్నిటినీ గమనించగలిగే స్థిరత్వం లోపల ఉంటుంది. అది తెలుసుకోవటమే ఈ శ్లోకం చెప్పే విషయం. జీవితంలో వచ్చే మార్పులను గమనించగలగడమే, కంగారు పడకుండా చూడగలగడమే ఇన్నర్ పీస్కి మొదటి అడుగు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిందో చెప్తున్నాడు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి అనేక ఋషులు వేర్వేరు రకాలుగా పాడారు. వేదాల్లో వేర్వేరు విధాలుగా చెప్పారు. బ్రహ్మసూత్రాల్లో కారణాలతో నిశ్చయంగా వివరించారు అని. అమ్మా, ఋషులంటే ఎవరు? ఋషులు అంటే చాలా కాలం ముందు జీవించిన జ్ఞానులు ఆరో. వాళ్ళు చాలా కాలం ఆలోచించి, అనుభవించి, జీవితం గురించి లోతైన సత్యాలు కనుగొన్నారు. ఆ జ్ఞానాన్ని పాటల రూపంలో, వేదాల రూపంలో మనకు అందించారు. అంటే వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారా? స్మార్ట్ మాత్రమే కాదు మీరా, వాళ్ళు చాలా డీప్లీ అనుభవించారు. చాలా కాలం ఒంటరిగా కూర్చుని మనస్సు గురించి, శరీరం గురించి, నేను అంటే ఏమిటో అని లోతుగా ఆలోచించారు. అయితే కృష్ణుడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడా లేదా వాళ్ళు చెప్పిన దారినే చెప్తున్నాడా? చాలా మంచి క్వశ్చన్ ఆరవ్. కృష్ణుడు చెప్తున్నది ఈ జ్ఞానం నాది మాత్రమే కాదు, చాలా కాలం నుండి వస్తున్నది. ఋషులు కనుగొన్నారు, వేదాలు చెప్పాయి, ఇప్పుడు నేను అర్జునుడికి వివరిస్తున్నాను అని. నాన్నా, నీకు ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్పారా? అవును మీరా, నాకు చిన్నప్పుడు నాన్నమ్మ చాలా విషయాలు చెప్పేవారు. కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగు అని, తొందరపడకు అని. అప్పుడు అర్థం కాలేదు, కాని పెద్దయ్యాక అర్థమైంది. అది చాలా లోతైన జ్ఞానం. అంటే పెద్దవాళ్ళు చెప్పేది అప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుందా? అందుకే కృష్ణుడు ఇక్కడ ఋషుల జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నాడు. తరతరాల జ్ఞానాన్ని గౌరవించటం, దాన్నుండి నేర్చుకోవటం, అది మనల్ని మరింత లోతుగా జీవించేలా చేస్తుంది. మనకు ముందు జీవించిన వాళ్ళ జ్ఞానాన్ని విన్నప్పుడు, దాన్ని గుండెలో పట్టుకున్నప్పుడు, మనం ఒంటరిగా ఆలోచించినప్పటికంటే చాలా దూరం వెళ్లగలం. అందుకే అమ్మ మనకు గీత చదివిస్తుందా? అందుకే మీరా, ఇప్పుడు మనం చదివింది మళ్ళీ ఒకసారి మనసులో నిలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్నవి ఒక్కసారి చూద్దాం. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్న నేను, ప్రకృతి అంటే ఈ మొత్తం భౌతిక ప్రపంచం, పురుష అంటే దాన్ని అనుభవించేవాడు. నాన్న, ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది? అంటే దీనివల్ల ఏం హెల్ప్ అవుతుంది? మంచి క్వశ్చన్ ఆరవ్. ఒక్కసారి ఊహించు, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు. చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఆ బాధ నువ్వు కాదు, అది ఒక ఫీలింగ్, ఒక మార్పు.
నువ్వు అది అనుభవిస్తున్నావు కానీ నువ్వు ఆ బాధ కాదు. అంటే నేను బాధలో ఉన్నాను కానీ నేను బాధ కాదు అని. అవును ఆరో, అది అర్థమైనప్పుడు బాధ వచ్చినా కొంచెం స్థిరంగా ఉండగలం, కోపం వచ్చినా దాని వెనక నిలబడగలం. అదే ఇన్నర్ పీస్కి దారి. అమ్మా, నాకు ఒక్కోసారి చాలా సాడ్ అనిపిస్తుంది. అప్పుడు నా లోపల ఉన్నది కూడా సాడ్గా ఉంటుందా? మీరా, సాడ్నెస్ అనేది ఒక క్లౌడ్ లాంటిది. క్లౌడ్ వచ్చినప్పుడు ఆకాశం కనిపించదు, కానీ ఆకాశం ఉంటూనే ఉంటుంది కదా. నీ లోపల ఉన్నది ఆకాశం లాంటిది. సాడ్నెస్ వచ్చినా అది అక్కడే ఉంటుంది. అది చాలా నచ్చింది అమ్మా. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు ఒక చాలా ముఖ్యమైన జర్నీ మొదలుపెట్టాడు. బయట యుద్ధం నుండి లోపలికి చూడడానికి, తన శరీరం ఏమిటో, తను ఎవరో అర్థం చేసుకోవడానికి. అంటే యుద్ధభూమిలో నిలబడి కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నాడా? అది చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకే కృష్ణుడు ఉన్నాడు ఆరవ్. మనం అర్థం చేసుకోలేనప్పుడు, కంగారు పడుతున్నప్పుడు, అప్పుడు ఒక నిజమైన మిత్రుడు, జ్ఞాని పక్కన ఉంటే ఎంత హెల్ప్ అవుతుందో చూడు. మనమూ అంతే. ఈ గీత చదువుతున్నప్పుడు కృష్ణుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. మనం ఎవరోరో తెలుసుకో, మారుతున్న ప్రపంచంలో స్థిరంగా నిలబడు అని. అమ్మా, ఇంకా ఏమేం చెప్తాడు కృష్ణుడు ఈ అధ్యాయంలో? ఇప్పుడు మనం క్షేత్రం అంటే ఏమిటో, క్షేత్రజ్ఞుడు ఎవరో అర్థమైంది. ప్రకృతి, పురుష అంటే ఏమిటో తెలిసింది. ఋషుల జ్ఞానం ఎంత పాతదదో, ఎంత లోతైనదో అనిపించింది. కాని నాన్న, ఈ క్షేత్రం అంటే శరీరంలో ఏమే ఉంటాయో కృష్ణుడు చెప్పాడా? మనసు ఉంటుందా, బుద్ధి ఉంటుందా, ఇంకా ఏమైనా? తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు సరిగ్గా అదే చెప్తున్నాడు. ఆరవ్, ఈ క్షేత్రంలో ఏమే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తాయో, మనసు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు ఇవన్నీ ఎలా కలిసి ఉంటాయో ఆ వివరణ మొదలవుతుంది. అంటే మన లోపల ఏమేం ఉన్నాయో మ్యాప్ చేస్తున్నాడా కృష్ణుడు? అవును మీరా, సరిగ్గా అలాంటిదే లోపలి మ్యాప్.